ఎలక్షన్లు ఏడాదికో పారొస్తే బాగుండేనబ్బా. హౌ మళ్ళా పెద్ద పెద్ద లీడర్లను చూసే భాగ్యం వస్తుంది. ఓట్లు లేకుంటే ఎవరన్నా వస్తారా? అది ఏ పార్టీ లీడర్ అయినా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ సారు తెలంగాణను గుత్తబట్టి తిరుగుతుండు. మొన్ననే 2 రోజులు మీటింగ్ పెట్టి ఆయన నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో, ఇవాళ నాగర్ కర్నూలులో గిది. నాగర్ కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపియాలని కోరి 10 ఏళ్ల సంధి తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే ఇసురాయిలో ఇరుక్కుందని గరమైండు మోడీ సారు. तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है. एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का. కారు మీద కోపంతో ఇంటికి పంపి కాంగ్రెస్ ను గెలిపిస్తే పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిందట పబ్లిక్ పరిస్థితి. कुएं से निकले खाई में गिरे. తెలంగాణలో 1 కోటి మందికి ఏడాదికి 20 రూపాయలకే బీమా చేసినాం, సాయి కన్నా తక్కువ ఖర్చు అని యాద్ చేసిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలే, అవినీతి చేసిన వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు అన్నాడు. कोई भ्रष्टाचारी बचेगा नहीं. యాదాద్రిలో మొన్న బట్టి సార్ పీట మీద కూర్చున్నాడు కదా, కావాలనే అవమానం చేసిండ్రు అనుకొచ్చిండు. कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है. ట్విట్టర్లో నమో తెలుగుకు మీరు దోస్తులు గాండ్రి, తెలుగులో ముచ్చట్లు పంచుకోవచ్చని ఆవాజ్ ఇచ్చిండు. नमो इन तेलुगु उस पर जाएंगे तो आप तेलुगु भाषा में मोदी के साथ जुड़ जाएंगे. ఈడికెళ్ళి గుల్బర్గా పోయిండు. ఎల్లుండి మళ్ళా మన జగిత్యాలకు వచ్చాడు, ఓట్ల మీటింగ్ పెడతాడు సారు.